ఈ పెద్ద పాదం చిన్న పాదం అంటే ఏంటి, ఇది ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది, ఎక్కడ ముగిస్తుంది, దీంట్లో నడుస్తూ ఉండగా ఏమైనా ఇబ్బందులు ఏమైనా ఉంటాయా, వన్యమృగాలు ఏమైనా ఇబ్బంది పెడతాయా అంటే, పెద్ద పాదం అనేది ఎరుమేలు నుంచి స్టార్ట్. ఎరుమై కొల్లి అంటే మగిషి అనే రాక్షసుని ఎరుమే అంటారు, దానికి కొల్లి కొంచెం చంపిన స్థలమే ఎరుమేలి. అక్కడి నుంచి మొదలు పెడితే ఆ యొక్క మొదటి మజిలి పేరూరుతోడు, కాళైకట్టి ఆశ్రమం, అழுదా నది, కల్ ఇడుం குன்று, இஞ்சிப்பாறை கோட்டை, கரியிலாந்தோடு, கரிமலை ஏற்றம், கரிமலை இறக்கம், பெரியான வட்டம், செரியான வட்டம், பம்பா நதி, பம்பா ஸ்நானம், கணபதி, ஸ்ரீராமபாதம், பந்தலராஜா, அப்பாச்சி மேடு, சபரிபீட்டம், சரங்குத்தி, சன்னிதானம், కరుపస్వామి, కడుత స్వామి, కొచ్చగడత స్వామి, 18వ బడి, అయ్యప్ప దర్శనం, గణపతి, నాగరాజ, అమ్మవారితో యాత్ర అనేది ఉంటుందన్నమాట శబరిమలలో. ఈ ప్రాంతంలో అంతా కూడా దేవప్రశ్నంలో వాళ్ళు చేసి పూజ చేసి బంధం వేస్తారు. భక్తులు నడయాడే సమయంలో ఏ విధమైనటువంటి వన్యమృగాలంతా కూడా అటాక్ అవ్వకుండా ఇప్పటికీ అలాగే జరుగుతుంది. మరియు కేరళ గవర్నమెంట్ వారు, సెంట్రల్ ఫారెస్ట్ వారు థిక్కెస్ట్ ప్రొటెక్షన్ ఇస్తున్నారు వచ్చే భక్తులకి. ఇప్పటి వరకు వన్యమృగాల ద్వారా ఇబ్బంది పడ్డారు అని చరిత్ర ఇప్పటి వరకు లేదండి, ఇక మీద కూడా రాదు. చాలా అద్భుతంగా ఉంటుంది శబరి యాత్ర, చాలా అందమైనటువంటి శబరిమల యాత్ర. శరణమయ్యప్ప. శరణ్ కుత్తి అంటే కన్యస్వామిగా మాల వేసిన వాళ్ళకి ఒక కర్ర ఇస్తారు. ఈ వనంలో వెళ్తూ ఉండగా పురుగు పుట్ట రాకుండా ఇట్లా తీసేయడానికి, అందుకే అది. తర్వాత దాన్ని కన్యస్వాములు మాత్రమే తీసుకొని వెళ్తే శరణ్ దగ్గర దానికి వచ్చుతారు. అంటే వీరు కన్యస్వామిగా వచ్చారని. ఆ మాళిగేపురత్తమ్మకు కన్యస్వామిగా స్వామివారు ఎవరైనా వచ్చారా లేదా అని చూసిపోవడానికి ఆ శబరిమలలో మకర సంక్రాంతి రోజు ఆవిడ వచ్చి శరణగుత్తి వరకు వచ్చి చూసిపోతుంది. కాబట్టి అక్కడ గుచ్చుతారు. గుత్తి అంటే గుచ్చడం, శరణ్ కుత్తి, కుత్తి అంటే గుచ్చడం, దాన్ని శరణగుత్తి అంటారు. శరణమయ్యప్ప. ఆ అప్పాచి మెడలో బియ్యపుండలు ఎందుకు వేస్తారు, అదే మేము ఇంతకుముందు చెప్పాను సార్. యాత్రలో అప్పాచి మెడలో చిన్న బియ్యపుండ వేస్తుంటారు. దాని ఏమంటే ఆ పక్షులు, పశుపక్షాదులు, ఆ యొక్క జీవులంతా కూడా తినడానికి ఇచ్చే ఒక ఆహారం అనమాట. పరోపకారార్థి ఇదం శరీరం. నేను యాత్ర చేస్తూ పరోపకారం కూడా చేస్తున్నానని తెలిసేది. ఈ ఒక అప్పాచి మేడే కాదండి, ఎరిమేలి దాటిన తర్వాత పేరూర్ తోడు అంటారు. అంటే ఆ నదీ తీరంలో వెళ్తూ ఉండగా పేలాలంతా కూడా ఆ నీళ్ళలో వేస్తారు, ఆ చేపలంతా కూడా తినడానికి. ఇలాంటివన్నీ కూడా జరుగుతూనే ఉంటాయి, పరోపకారమైనటువంటి సేవలు శబరిమల. శరణమయ్యప్ప. శబరిమల యాత్రకు నేను వెళ్ళాలండి. మరి నేను ఈ తెలంగాణ నుంచో, ఆంధ్ర నుంచో, ఇంకో చోట నుంచో నేను శబరిమలకి ఘోర కీకారణ్యంలోకి, ఆ టైగర్ ఫారెస్ట్లోకి, రిజర్వ్ ఫారెస్ట్లోకి వెళ్తున్నాను. నా దగ్గర ఏమైనా వస్తువులు ఏమైనా ఉంచుకోవాలా, ఏమేమి తీసుకెళ్లాలండి అంటే, ఉందండి కొంత ఖర్చులకు డబ్బులు. వాస్తవానికి ఒక ప్లేట్, అక్కడ ఆహారాలంతా అక్కడ ప్లాస్టిక్ అంతా నిషిద్ధం. ఒక బాటిల్, వాటర్ బాటిల్, ఒక స్పూను, ఇలాంటివి తీసుకోవాలి. చిన్న పచ్చడి ఇలాంటిది ఏదైనా ఒకటి తీసుకెళ్ళడము. తినుబండారు లేదా కొంచెం అటుకులో తీసుకొని వెళ్ళడం, ఇదొకటి. అండర్ ఆర్మ్స్లో అంతా కూడా ఫంగల్ ఇన్ఫెక్షన్ వస్తుంది, ఎక్కడ పడితే అక్కడ స్నానాలు అవి చేస్తుంటాం. కాబట్టి ఈ యొక్క అండర్ ఆర్మ్స్లో ఏది రాకుండా డాక్టర్ చెప్పిన క్రీమ్స్ కానీ పౌడర్ కానీ తీసుకొని వెళ్ళడము, ఇవన్నీ చేయడం చాలా ముఖ్యం. ఒక టార్చ్, రాత్రిపూట ఉంటుంది కాబట్టి ఒక టార్చ్ కావాలి. ఇవన్నీ మీరు తీసుకువెళ్ళాల్సినటువంటి వస్తువులు. ఒక 2 జతలు ఎక్కువ బట్టలు ఉండాలి. శరణమయ్యప్ప.